ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతూ ఉన్న P4 విధానంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి డాక్టర్ జి లక్ష్మీషా గారు ఐఏఎస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరణ, పారదర్శకత, ప్రజల భాగస్వామ్యాన్ని మెరుగుపరిచే దిశగా ఎంతో ప్రతిష్టాత్మకంగా P4 విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ప్రజల సేవల అందుబాటులో ఉపయోగపడుతున్న P3 మోడల్ కి మారుగా మరింత సమగ్రంగా, సమర్థంగా, సాంకేతిక విధంగా P4 విధానం రూపొందించబడింది. ఈనాటి కార్యక్రమంలో P4 విధానం అంటే ఏంటి, దీని యొక్క ప్రయోజనాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, P3కి బదులు P4 అవలంబించడానికి గల కారణాలేంటి అన్న పూర్తి సమాచారాన్ని మనకు అందించేందుకు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోస్ కి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఐఎస్ గారు వచ్చి ఉన్నారు. సార్తో మాట్లాడి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సాయి. సార్, కార్యక్రమంలో ముందుగా P4 విధానం అంటే ఏంటి, గతంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన P3 విధానానికి ప్రస్తుతం అమలు అవుతున్న P4 విధానానికి తేడాలేంటి సార్? అందరికీ నమస్కారం. P4 విధానం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదర్శాలు అలాగే ఆయన విజన్ మేరకు అమలు చేస్తున్న ఒక వినూత్న కార్యక్రమం. ఈ P4 కార్యక్రమం స్టాండ్స్ ఫర్ P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఫర్ పావర్టీ ఎరాడికేషన్. సో ఇంతకు ముందు మనం P3 అని విన్నాం, అంటే PPP మోడ్ అన్నాం. PPP మోడ్ ఏంటి, ఇన్ ది సొసైటీలో మనము వెల్త్ క్రియేట్ చేయడానికి, ఒక రోడ్ వేయడానికో లేదా ఒక PPP ప్రాజెక్ట్ అంటే బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడానికి చేసింది P3 కార్యక్రమం. P3 కార్యక్రమం ద్వారా మనము వెల్త్ జనరేట్ చేసాం, కానీ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ వరకు చూసుకుంటే స్టిల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్. సో ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అంటే నెక్స్ట్ స్టెప్ ఆఫ్ P3 ఈజ్ P4. కాబట్టి ఎవరైతే సమాజంలో ఉన్న పేదవాళ్ళని పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి, సమాజంలో ఉన్న ధనికులు ఏదైతే ఈ P3 కానీ లేదా ఈ సొసైటీలో అడ్వాంటేజెస్ కానీ లేదా బెనిఫిట్స్ కానీ ఉపయోగించుకొని ఏదైతే ఎదిగి ఈ రోజు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు, NRIs అయి ఉన్నారు, బిజినెస్ పీపుల్ అయి ఉన్నారు. సో వీళ్ళని టాప్ 10% అన్నారు. సో వీళ్ళు వచ్చి బాటమ్ 20% లో ఉన్న పేద వాళ్ళని ఆదుకొని ఈ పేదవాళ్ళు కూడా పేదరికం నుంచి బయటకు రావడానికి హెల్ప్ చేసే విధానమే ఈ P4 విధానం. దీనికి ఆ పైన ఉన్న 10% వాళ్ళని మార్గదర్శకులని పిలవడం జరుగుతుంది, అలాగే బాటమ్ లో ఉన్న 20% వాళ్ళని బంగారు కుటుంబాలని పిలవడం జరుగుతుంది. సో దీని మెయిన్ ప్రిన్సిపల్ ఇస్ పే బ్యాక్ టు సొసైటీ. మనం ఈ సమాజం నుంచి ఎదిగి ఈ రోజు మంచి స్థానంలో ఉన్నాం, పొజిషన్ లో ఉన్నాం, కాబట్టి నవ్ వి పే బ్యాక్ టు అవర్ సొసైటీ సో దట్ అదర్స్ హూ ఆర్ అనేబుల్ టు కమ్ టు అవర్ లెవెల్ షుడ్ కమ్ అప్ అనేది కాన్సెప్ట్. సరే, మరి ఈ యొక్క భాగస్వామి విధానం మీరు ఏదైతే చెప్పారో దాని గురించి ప్రభుత్వానికి, ప్రజలకు, ప్రైవేటు సంస్థలకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి సార్? ఫస్ట్ ప్రజలకి చెప్తాను. ప్రజలకి ఏంటంటే ఇదే సమాజంలో పుట్టి వాళ్ళు బికాస్ ఆఫ్ ద వేరియస్ డిసడ్వాంటేజెస్, వాళ్ళు మేబీ ఎక్స్పోజర్ లేకపోవచ్చు, లేదా వాళ్ళకి ఆలోచన చేసే మేబీ మేధస్ లేకపోవచ్చు, లేదా వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ దొరకకపోవచ్చు. కాబట్టి వాళ్ళు ఇదే సమాజంలో ఉన్నారు, ఎంతమంది దేశంలో పెరుగుతున్నారు, కానీ వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి మెయిన్ బెనిఫిట్ అవుతుంది. సో సమ్మన్ ఆల్రెడీ ఈ సమాజంలో పెరిగి పెద్దవాడి అయ్యి సంపాదించే ఈ మార్గాలను తెలుసుకున్న అతను వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి హీఈస్ ఫస్ట్ బెనిఫిషియరీ హూ విల్ బి గెటింగ్ దిస్ బెనిఫిట్. సెకండ్ ఎవరైతే P4 లో మార్గదర్శులు ఉంటారు, సో వాళ్ళకి ఏంటంటే ఒకసారి వీళ్ళు వన్స్ ఈ సమాజంలో ఎదిగి ఒక మంచి పొజిషన్కి వెళ్ళాక ఏముంటుంది, సో వీ షుడ్ హెల్ప్ ద అదర్స్. సో దట్స్ వై ఇప్పుడు మనం చూసుకుంటే ఇఫ్ వీ హెల్ప్ ద అదర్స్, ఆ హ్యాపీనెస్ ఎంత డబ్బు ఉన్నా కూడా ఆ హ్యాపీనెస్ రాదు కదా. సో వాళ్ళు ఇప్పుడు దాని ద్వారా చాలా మంది డొనేషన్ చేస్తూ ఉంటారు, గిఫ్ట్ ఇస్తుంటారు, లేదా ఈ CSR చేస్తూ ఉంటారు. సో ఇదే కంటిన్యూ చేస్తూ ఎవరైతే నీడు ఉన్నారో, ఎవరైతే నిజంగా డిజర్వింగ్ ఉన్నారో, సో వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేయగలిగితే సో దే విల్ గెట్ దట్ సైకలాజికల్ కంఫర్ట్ అండ్ ఆ సంతృప్తి దొరుకుతుంది వాళ్ళకి. అరే నువ్వు అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయగలిగామనే ఒక సంతృప్తి వాళ్ళకి కలుగుతుంది. ఇంకా గవర్నమెంట్ కి వస్తే గవర్నమెంట్ ఇస్ ఎ ఫెసిలిటేటర్. సో వీఆర్ నౌ మేకింగ్ ఎ బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ బిట్వీన్ దిస్ హ్యావ్ నాట్స్ అండ్ హ్యావ్స్ సో దట్ ది సొసైటీ షుడ్ బి హార్మోనైజ్డ్. సో ఆ హార్మోనీ అయితే ఉంటుందో దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ వాట్ ఎవర్ ద అడ్మినిస్ట్రేషన్ వీ డు. కాబట్టి సో ఆ పీస్ అండ్ హార్మోనీ అయితే ఉంటుందో అండ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ సో విల్ బి బెనిఫిటింగ్ ఎవ్రీవన్. సార్, మరి ఈ P4 పథకం అనేది ఇప్పటికే అమలులో ఉన్న ప్రస్తుత ప్రభుత్వ కార్యక్రమాలతో ఎలా అనుసంధానించబోతుంది సార్? ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో, వాట్ ఎవర్ ఇస్ దేర్, దట్ ఎవ్రీథింగ్ విల్ రిమైన్. అవన్నీ అమలులో ఉంటూనే ఈ P4 కార్యక్రమం అమలు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ ఉంది, అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి పెన్షన్ కానీ లేదా రేషన్ కార్డు కానీ లేదా పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ ఆల్రెడీ స్కీమ్స్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ ద వేరియస్ రీజన్స్ ఆ ఫ్యామిలీకి అది అందట్లేదు. మేబీ వాళ్ళకి తెలియకుండా అప్లై చేసుకుంటూ పోవచ్చు, లేదా అప్లై చేసినా ఎలా అప్లై చేయాలి తెలియకుండా మిస్ చేసి ఉండొచ్చు. పిల్లల్ని ఎక్కడ చదివించాలి, చదివిస్తే వాళ్ళకి ఫీ రీయింబర్స్మెంట్ కానీ లేదా ఇవన్నీ వస్తాయమ్మా తల్లికి వందనం తెలియకపోవచ్చు. ఇప్పుడు మార్గదర్శి ఏం చేస్తారు, సో హీ విల్ గైడ్ దట్ ఫ్యామిలీ అబౌట్ ది గవర్నమెంట్ స్కీమ్స్. మీకు పిల్లలు ఉన్నారు, క్లాస్కి వెళ్తున్నారు, సో మీకు యాక్చువల్లీ మన తల్లికి వందన అమౌంట్ రావాలి
రావాలి కదా, ఎందుకు రాలేదు, దెన్ హీ విల్ వర్క్ ఫర్ హిమ్. సో ఈ ఎవరైతే మార్గదర్శి ఉంటాడో హీ విల్ బి హ్యాండ్ హోల్డింగ్ సెయింగ్ దట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్, సో వచ్చి అప్లై చేయండి, ఇఫ్ దర్ ఇస్ ఎనీ డిఫికల్టీ దిస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీ కెన్ బి రిజాల్వ్ అని ఆయన గైడ్ చేస్తారు. అది మెయిన్ కాన్సెప్ట్. సార్ మరి ఈ భాగస్వామిని అమలు చేయడంలో ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన కార్యాచరణలు ఏంటి సార్? ఇప్పుడు వరకు మీరు చెప్పుకుంటూ వచ్చారు, ఇంకా ఏమన్నా? యా, సో గవర్నమెంట్ నుంచి ముఖ్యమైన కార్యాచరణలో ఒకటి ఏంటంటే ప్రాపర్ గా ఒక మార్గదర్శి అలాగే P4 ఫౌండేషన్ అని స్టేట్ లెవెల్ ఫార్మ్ చేయడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ మార్గదర్శి అండ్ P4 ఫౌండేషన్, అట్లాగే కాన్స్టిట్యున్సీ లెవెల్ P4 ఫౌండేషన్ అని ఫౌండేషన్ పెట్టడం జరిగింది. ఈ ఫౌండేషన్ ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్న బిజినెస్ పీపుల్, అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని దాంట్లో మెంబర్ గా పెట్టి అఫీషియల్స్ గా మనం కూడా ఉన్నాము. సో ఈ ఫౌండేషన్ మెయిన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రీచ్ అవుట్ టు ద పబ్లిక్, బోత్ బంగారు కుటుంబాలు అండ్ ఆల్సో ది మార్గదర్శి, వీళ్ళకి రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, అవేర్నెస్ క్రియేట్ చేసి దీని గురించి వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం. సో దీనికి ఇలాగా క్రియేట్ చేస్తున్నాం. అలాగే దర్ ఇస్ ఎ ప్రాపర్ వెబ్సైట్, P4 వెబ్సైట్ ని క్రియేట్ చేశారు. ఆ వెబ్సైట్ లో పోర్టల్ ఎవ్రీథింగ్ యూ విల్ గెట్. సో బంగారు కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళకి అవసరాలు ఏమి ఉన్నాయి, ఈవెన్ వాళ్ళ క్యాస్ట్ బ్రేకప్, వాళ్ళ రీజన్ బ్రేకప్ అన్ని ఉంటుంది. సో వాళ్ళని ఎక్కడ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ ఎక్కడైనా ఎవరైనా అది యాక్సెస్ చేయొచ్చు, దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్నాక కూడా ఇది 1-to-1 హెల్ప్ అగైన్. వాళ్ళు రిజిస్టర్ కూడా ఊరికే ఏదో జనరల్ గా చేసుకోవడం కాదు. సో దే విల్ గెట్ రిజిస్టర్డ్ త్రూ దేర్ ఆధార్ OTP. దట్ మీన్స్ దర్ ఇస్ అ ప్రాపర్ మ్యాపింగ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ రిక్వైర్డ్ సెటప్ అన్ని సెటప్ చేయడం జరిగింది. సో ఈ ఫౌండేషన్ కూడా ఉంది కాబట్టి స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, కాన్స్టిట్యున్సీ లెవెల్, సో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి స్టేట్ వరకు ప్రాపర్ కోఆర్డినేషన్ జరగడానికి మెకానిజం అంతా సెట్ చేయడం జరిగింది. సార్ మరి ఈ కార్యక్రమం అనేది కేవలం గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాలకు ఎలా సార్ అందరికీ ఉపయోగపడుతుందా? పేదరికం అనేది మనకు గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు ఏం డిఫరెన్స్ లేదు. అన్ని చోట పేదరికం ఉంది కాబట్టి ఇప్పుడు మనం అర్బన్ ఏరియాలోని స్లమ్స్ అనుకోండి, అక్కడ ఇంకా పేదరికం ఎక్కువ ఉంది. సో కాబట్టి డిఫరెన్స్ ఏమి లేదు, బోత్ విల్ బి ఈక్వల్లీ బెనిఫిటెడ్. ఇంకా చూసుకుంటే యాక్చువల్లీ గ్రామీణ ప్రాంతాల్లోనే కొంచెం అవకాశాలు ఉంటాయి, బట్ పట్టణ ప్రాంతాల్లో అవకాశం లేకుండా ఈ డీవియేషన్ అయ్యేది, ఈ క్రైమ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ P4 కార్యక్రమం నేను అనుకున్న ప్రకారంగా గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాలనే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈవెన్ మనం బంగారు కుటుంబం గుర్తింపులో కూడా చూస్తే పట్టణ ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఉన్నారు పేదవాళ్ళు. సో కాబట్టి ఇది ఇద్దరికి వర్తిస్తుంది. అండ్ అడ్వాంటేజ్ ఇన్ అర్బన్ ఏరియా ఇస్ దట్ ఎక్కువ మంది మార్గదర్శులు ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. బికాస్ బిజినెస్ పీపుల్ అయితేనేంటి, అఫీషియల్స్ అయితేనేంటి, లేదా ఈ అర్నింగ్ ఎక్కువ ఉన్న పీపుల్ అర్బన్ ఏరియాలో ఎక్కువ ఉన్నారు కాబట్టి సో ఇట్ ఈస్ ఈజీ టు క్యారీ ఫార్వర్డ్ ఇన్ ది అర్బన్ ఏరియా ఓన్లీ అనుకుంటున్నాం. సార్ మరి ఈ యొక్క భాగస్వాముల ఎంపిక కోసం ప్రభుత్వం ఎలాంటి విధానాలు అనుసరిస్తుంది సార్? ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు P4 లో హౌస్ టు సర్వే మొత్తం చేయడం జరిగింది జిల్లాలో, అలాగే రాష్ట్రంలో. ఎవ్రీ హౌస్ హోల్డ్ వాజ్ విజిటెడ్, టేకన్ ద బేసిక్ డేటా లైక్ వాళ్ళ ఇన్కమ్ పరిస్థితి ఏంటి, వాళ్ళ వాట్ ఆర్ ద యాక్టివిటీస్, లైవ్లీహుడ్ ఏమని తీసుకొని ఆ డేటా ద్వారా ట్రాన్స్పరెంట్ గా ఫిల్టర్ చేసి ఆ లిస్ట్ ని ఒకసారి గ్రామ సభలో కూడా పెట్టడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ ద బంగారు కుటుంబాలు, ఇన్ని బంగారు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు పేదరికం రేఖ నుంచి కింద ఉన్నారు, బాటమ్ 20 డిజర్వింగ్ అని %. సో అది పెట్టిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు అంటే కొంతమంది సజెషన్ ఇచ్చారు, లేదు ఈ కుటుంబం లేదని కొంతమంది, ఇంకా కొన్ని కుటుంబాలు యాడ్ చేయాలి, మిస్ అయ్యారని కొంతమంది. సో ఇది చేసిన తర్వాత ఫైనలైజ్ చేసిన లిస్ట్ ఇది. కాబట్టి ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్లీ ప్రాపర్లీ చేసిన లిస్ట్ ఇప్పుడు వెబ్సైట్ లో కూడా అది అవైలబుల్ ఉంది. సార్ ఈ పథకం అనేది ఇండివిజువల్స్ ఓన్లీ రిజిస్టరా, లేకపోతే ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, కార్పొరేట్ సంస్థలు కానివ్వండి, ఆర్ఎల్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, వాళ్ళని తీసుకునే దానికి ఆ వివరాలు ఒకసారి చెప్పండి సార్. ఎస్, P4 కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఇండివిజువల్ కూడా సపోర్ట్ చేయొచ్చు, ఆర్గనైజేషన్ కూడా సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి, NGOs ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు అయితే ఉన్నాయో వాళ్ళు కూడా రిజిస్టర్ అవ్వచ్చు. సో దే కెన్ ఆల్సో గో అండ్ అడాప్ట్ విలేజెస్. సో విలేజ్ కూడా అడాప్ట్ చేసుకొని అక్కడ కావాల్సిన కమ్యూనిటీ ఇన్ఫర్మేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా కావాలని ఇవ్వటం, అది కూడా మార్గదర్శి అవుతారు. లేదా ఇండివిజువల్ అడాప్ట్ చేసుకుని ఇండివిజువల్ కావాల్సిన ఫ్యామిలీ నీడ్స్ కూడా వాళ్ళు ఇవ్వచ్చు. సార్ ఈ పథకం అమలులో మీకు ఎదురయ్యే ప్రధాన సవాళ్ళు ఏంటి, వాటిని మీరు ఈ విధంగా పరిష్కరిస్తున్నారు సార్? దీంట్లో కూడా సేమ్ మనం ఒకసారి ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత 2 రకాలుగా సవాలు వచ్చాయి. ఒకటి బంగారు కుటుంబం సైడ్ నుంచి వాళ్ళు అడిగింది ఏంటంటే ఇదేమైనా కొత్త స్కీమ్ అని కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది ఏమో ఇది కనుక మనం ఉపయోగించుకుంటే మనకు వచ్చే స్కీమ్స్ వెళ్ళిపోతాయని కొన్ని అపోహలు ఉన్నాయి. అదే మార్గదర్శి సైడ్ నుంచే వస్తే వాళ్ళు మనము ఈ ఫ్యామిలీస్ కి డబ్బులు ఇవ్వాలా, లేదా ఈ ఫ్యామిలీకి ఎప్పుడు అండగా ఉండాలా, లేదా మనము ఒక అప్లికేషన్ లో తీసుకోవాలా ఏంటి అనేది క్వశ్చన్ అడిగారు. సో వాళ్ళందరికీ చెప్పింది ఒకటే, ఇట్ ఈస్ ప్యూర్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్. ఒకటి, బంగారు కుటుంబాలకి ఏ మాత్రం ఇబ్బంది అవ్వదు, వచ్చే స్కీమ్ ఏమి ఆగవు, ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు. ఇట్ ఈస్ అడిషనల్ సపోర్ట్ బై ది సొసైటీ, నాట్ బై ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ జే ఫెసిలిటేటర్. ఇక్కడ ఇంకా మార్గదర్శి వరకు వస్తే మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కాదు ఈ కాన్సెప్ట్. డబ్బులు CSR లో ఇస్తున్నారు. ఒకసారి డబ్బులు ఇచ్చి వదిలేయండి అంటే చాలా మంది చేస్తారు అది, కానీ ఇది ఇట్ ఈస్ మోర్ దాన్ దాట్. మీరు ఆ ఫ్యామిలీని ఒక సొంత ఫ్యామిలీగా ట్రీట్ చేస్తూ ఆ ఫ్యామిలీ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ ని అర్థం చేసుకుని దానికి మీరు ప్లాన్ చేస్తారు. మీరు ప్లాన్ చేసి వాళ్ళకి గైడ్ చేస్తారు. ఇప్పుడు గైడ్ చేసినంత మాత్రం వాళ్ళు కూడా అక్సెప్ట్ చేయాలని ఏం లేదు, కానీ ఆ హ్యూమన్ టచ్ రావాలి. సో ఆ హ్యూమన్ టచ్ వన్స్ యూ రీచ్ అవుట్ టు ద పీపుల్ సర్టన్లీ దే విల్ వన్. బికాస్ ఒకసారి మీకు తెలిసే ఉంది, తోడుపుట్టిన అన్నతమ్ములే ఫ్యామిలీస్ చుట్టుకోవట్లేదు, తల్లిదండ్రులని దూరం వదిలేసే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరో ఇండిపెండెంట్ పర్సన్ బికాస్ ఆఫ్ ది స్కీమ్ వచ్చి మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాడు, మన ఫ్యామిలీ గురించి చెప్తున్నాడు అంటే ఆబ్వియస్లీ ఆ ప్యూరిటీ ఉంటుంది అక్కడ. సో దెర్ ఇస్ నో సెల్ఫ్ గోల్ ఆర్ సెల్ఫిష్నెస్ లేకుండా నిస్వార్థంగా వచ్చి వాళ్ళు గైడ్ చేస్తున్నారని వీళ్ళకి కూడా అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు సో ఇట్ విల్ గో ఏ లాంగ్ వే. సో దట్స్ వై ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ ఫిలాసఫికల్ కాన్సెప్ట్.
కాన్సెప్ట్, బట్ వన్స్ ఇంప్లిమెంటెడ్ లాట్ ఆఫ్ అవుట్కమ్ విల్ బి దేర్. సార్ మీరు ఇప్పటికే ఈ యొక్క P4 మోడల్ స్టార్ట్ అయింది అని చెప్పడం జరిగింది. మరి మన ఎన్టీఆర్ జిల్లా స్టాటిస్టిక్స్ ఒకసారి సార్. సో మన జిల్లాలో యాజ్ పర్ ది సర్వే దాదాపుగా 65,000 మంది బంగారు కుటుంబాలకు గుర్తించడం జరిగింది బోట్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాలో. ఈ 65,000 కుటుంబాలని గుర్తించిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి మళ్ళీ ఇంకొకసారి టీం పంపించి కుటుంబాలకు ఏం అవసరం ఉన్నాయి అంటే మార్గదర్శనం నుంచి వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు ఇన్ కేసు సపోర్ట్ కావాలంటే అంటే అవన్నీ క్యాప్చర్ చేసాము. సో దాదాపుగా ఒక 50% వరకు వాళ్ళు అడిగేది ఏంటంటే మనకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి, లైవ్లీహుడ్ ఎర్నింగ్ సపోర్ట్ కావాలని అడుగుతున్నారు. ఒక 10% పీపుల్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళు మనకు మెడికల్ సపోర్ట్ ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నారు. సో మిగతా వాళ్ళు ఏమైనా జాబ్స్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఎడ్యుకేటెడ్ గా ఉన్నారు, ఆ పిల్లలు చదువుకున్నారు, దే రెడీ టు వర్క్ బట్ దే డోంట్ హావ్ జాబ్ ఆపర్చునిటీ. సో జాబ్ కొంతమంది అడుగుతున్నారు. ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలని అడిగిన వాళ్ళు చాలా చాలా తక్కువ మంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. మనము డబ్బులు ఇస్తే అయిపోతుంది అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి స్టాటిస్టిక్స్. నన్ ఆఫ్ దెమ్ ఆస్క్డ్ వి వాంట్ మనీ, వాట్ దే వాంట్ వి వాంట్ టు లెర్న్ హౌ టు ఎర్న్ ద మనీ. సో వి వాంట్ జాబ్, వి వాంట్ ఎ స్కిల్. ఇటువంటిది అడుగుతున్నారు. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ చేంజ్. నేను మార్గదర్శకులు కూడా ఈ పాయింట్ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు వాళ్ళు. బికాజ్ మార్గదర్శకులు ఏమనుకుంటున్నారు, ఇది డబ్బులు ఇచ్చే కార్యక్రమం అనుకున్నారు. బట్ ఇది డబ్బులు ఇచ్చే కార్యక్రమం కాదు, మీరు హ్యాండ్ అవుట్ చేసే కార్యక్రమం, వాళ్ళని ఆదుకొని వాళ్ళని చేయి పట్టుకుని ముందుకు నడిచే కార్యక్రమం అని చెప్పడంతో చాలా మంచిగా ఉంది. సార్ మీరు ఎక్కువగా చెప్పడం జరిగింది ఉద్యోగ అవకాశాలు అడుగుతున్నారని చెప్పి. సో దీనికి సంబంధించి ఈ విధానం ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎలా పెరుగుతాయని మీరు అనుకుంటున్నారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరికి ఆల్రెడీ కంప్యూటర్ నేర్చుకున్నాడు లేదా ఏదో ఒక మెకానిక్ నేర్చుకున్నారు, కానీ ఈ ఓపెన్ మార్కెట్ లో అతనికి జాబ్ రాలేదు. సో ఈజ్ ఐడల్, ఖాళీగా ఉన్నాడు, టైం వేస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మార్గదర్శి ఫర్ ఎగ్జాంపుల్ ఆ కుటుంబానికి వచ్చాడు. ఆ మార్గదర్శి ఈజ్ వాట్ ఈజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్, ఈజ్ హ్యావింగ్ ఏ మోటార్ మెకానిక్స్ ఇండస్ట్రీ ఆర్ గార్మెంట్ ఇండస్ట్రీ ఉందనుకోండి. సో ద మొమెంట్ హీ అడాప్ట్ దిస్ ఫ్యామిలీ, ఈ ఇండస్ట్రియలిస్ట్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ టు గెట్ ఎ జాబ్ టు దట్ గై ఇన్ హిస్ ఓన్ కంపెనీ. ఇట్ హాస్ హ్యాపెండ్ ఆల్సో. నేను ఇక్కడ ఒక ఊర్లో అడాప్ట్ చేయించాను, అక్కడ ఒక బస్ బాడీ బిల్డింగ్ ఇది ఉంది, ఇండస్ట్రీ ఉంది. సో ఆ ఊర్లో ఇద్దరికి జాబ్ కావాలి. సో ద మొమెంట్ వి బ్రాట్ దిస్ ప్రోగ్రామ్ వాళ్ళతో మాట్లాడడం వెంటగానే సో ఇద్దరికి ఇన్స్టెంట్ గా వాళ్ళు జాబ్ ఇచ్చేశారు. సో ఇది అంటే మన గవర్నమెంట్ ఎఫర్ట్, ఇన్స్టిట్యూషన్ ఎఫర్ట్ ఎంత ఉన్నా కూడా యాజ్ ఎ మార్గదర్శిగా హీ ఓన్స్ అప్ దట్ ఫ్యామిలీ కాబట్టి హీ విల్ గివ్ ప్రయారిటీ టు హిమ్ ఓన్లీ. ఆ ప్రకారంగా వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీ పెరుగుతాయి. ఇక ఇండస్ట్రీస్కి వస్తే ఇప్పుడు లాట్ ఆఫ్ స్కిల్ ఇన్ ది సొసైటీ ఉంది, కానీ అవన్నీ స్కిల్స్ ఇప్పుడు ఐటీ అనుకోండి, అందరూ వేరే దగ్గర వెళ్ళి పని చేయలేరు. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటారు లేదా మన ఇంటి దగ్గర ఎక్కడైనా ఉంటే చేయాలనుకుంటున్నారు కదా. సో వీళ్ళని ఈ స్కీమ్ ద్వారా మనం ట్యాప్ చేయొచ్చు. వన్స్ మార్గదర్శిలో 1-to-1 ఫ్యామిలీకి రీచ్ అయిన తర్వాత సో ఇఫ్ దే హ్యావ్ ఎనీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్కిల్స్ వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇఫ్ దే వాంట్ గివ్ ద ట్రైనింగ్ ఆల్సో. ఇప్పుడు కొంతమంది చెప్పారు కదా స్కిల్ డెవలప్మెంట్ కావాలని అడుగుతున్నారు, కొంతమంది కుట్టు మిషన్ నేర్చుకోవాలంటున్నారు, కొంతమంది నేను డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, కొంతమంది మెకానిక్స్, కొంతమంది ఈ ఇది సోలార్ సూర్యగర్ ఏదైతే ఇది ఉందో మనం మెకానిక్స్ అవ్వాలనుకుంటున్నారు కదా. వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చి వీ కెన్ ఆల్సో ఇంప్రూవ్ ద స్కిల్ బేస్ ఇంక్రీజ్ చేసి వాళ్ళని మళ్ళీ మార్కెటింగ్ టైఅప్ చేసి. సో బోత్ ద వే ఇట్ ఈస్ వెరీ అడ్వాంటేజియస్ అండ్ అర్బన్ రూరల్ ఏరియాలో ఈక్వల్ గా ఎఫెక్టివ్ గా జరుగుతూ ఉంది. సార్ మరి స్వర్ణాంధ్ర సహకారంలో ఈ యొక్క P4 విధానం పాత్ర ఏ విధంగా ఉండబోతుంది సార్? స్వర్ణాంధ్ర విజన్ 2047 ఏం చెప్తుంది? సో వీ హ్యావ్ టు అచీవ్ డెవలప్డ్ కంట్రీ అండ్ స్వర్ణాంధ్ర బై 2047 అంటే హెల్తీ, వెల్తీ, హ్యాపీ స్వర్ణాంధ్రప్రదేశ్. సో హెల్తీ, వెల్తీ, హ్యాపీగా అంటే ఏదో ఒక సెక్టర్ పీపుల్ లేదా ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటే సరిపోదు. సో ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ, ఎవ్రీబడి షుడ్ బి హెల్తీ, ఎవ్రీబడి షుడ్ బి వెల్తీ. సో ఆ నేపథ్యంలో దిస్ P4 కార్యక్రమం అయితే ఉందో ఇది వెల్త్ డిస్ట్రిబ్యూషన్ లో అలాగే ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళని లిఫ్ట్ చేసే దాంట్లో చాలా పెద్ద భూమిక నిర్వహిస్తుంది. కాబట్టి స్వర్ణాంధ్ర విజన్ 2047 అచీవ్మెంట్ లో P4 అనేది ఒక మేజర్ స్టెప్ అని అనుకోవచ్చు. సార్ కార్యక్రమంలో చివరిగా మీరు అందించే సందేశం సార్ ఇక P4 విధానానికి సంబంధించి. ఈ P4 విధానం వచ్చి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నావెల్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి మార్గదర్శకులందరికీ నా విన్నపం ఏంటంటే కమ్ ఫార్వర్డ్ విత్ హ్యూమన్ టచ్ అండ్ గివ్ బ్యాక్ టు సొసైటీ బికాస్ వీ హ్యావ్ గ్రోన్ అప్ అవుట్ ఫ్రమ్ దిస్ సొసైటీ బికాస్ ఆఫ్ అవర్ టాలెంట్ ఆర్ అవర్ ఎక్స్పోజర్ ఆర్ ద advantage what we have got, but those people, many people who are born in the same family but still they are unable to come out, are unable to get the due share what they have to get from the society. So for ఆ ఫ్యామిలీస్ కి మీ సైడ్ నుంచి ఇచ్చే ఒక చిన్న మార్గదర్శనం, చిన్న ఆసరా వాళ్ళ జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మార్గదర్శకులుగా ముందుకు రండి, బంగారు కుటుంబాలు ఆదుకొని విజన్ 2047 సాధనకు సహకరించండి. సార్ ఈరోజు మీరు మా స్టూడెంట్స్ కి ఇచ్చేసే ఒక P4 విధానానికి సంబంధించి పూర్తి సమాచారం మాకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతూ ఉన్న P4 విధానంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఐఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.